ఈరోజు మన వీడియోలో తాటిపండుతో ఒక రెసిపీ చూపిస్తానండి. ఈ రెసిపీ చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ రెసిపీ ఎవరైనా తినాల్సింది, అంత టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ. మనకు తాటిపళ్ళు ఎప్పుడూ దొరకవు కదా, ఈ సీజన్లో దొరుకుతాయి తాటిపండు అనేటివి. ముందుగా అయితే ఒక తాటిపండు తీసుకున్నాను. ఆ తాటిపండు దాని పైన ఉన్న పీస్ అంతా కూడా ఇట్లా తీసేసుకోవాలా. ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకున్నాం. దానికి ఉన్న లోపల ఉన్న 3 ముట్లు వచ్చాయి చూడండి. దీంట్లో ఉన్న గుజ్జంతా కూడా మనం సపరేట్ చేసుకున్నాం. ఇప్పుడు ముందుగా అయితే ఇది మనం క్యారెట్ తురుముకుంటాం కదా, దాంతోనే చేసుకోవచ్చు. ఇది లేనోళ్ళు మనకి జల్లి గిన్నె ఉంటుంది కదండి, దాంతోనే తురిమితే ఇట్లా లిక్విడ్ లాగా గుజ్జు ఇట్లా వస్తుంది. అంతా కూడా ఇలా అంతా కూడా తురుముకోవాలా. తురిమిన తర్వాత నాకు 1 కప్పు నిండా అయితే వచ్చింది. చూడండి ఎంతో సాఫ్ట్గా ఉంది. ఇది గుజ్జు అనేది చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ ఇలా చేసుకుని తింటే మనం ఏ కప్పుతో గుజ్జు తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు బియ్యం రవ్వ ఉంటుంది కదండి, ఆ రవ్వ తీసుకున్నాను. కొన్ని వాటర్ పోసుకొని ఇది కొంచెం బాగా కలుపుకొని ఇట్లా తడుపుకొని పిండి అనేది పక్కన మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలా. ఇలా పెట్టుకున్నాక అర్ధగంట తర్వాత చూపిస్తున్నాను మీకు. అర్ధగంట ఉంటేనే బాగా నానుతుందండి ఈ రవ్వ అనేది. ఇలా నానిన తర్వాత ఇప్పుడు మనం తాటి గుజ్జు తీసుకున్నాం కదా, ఆ గుజ్జు కూడా ఇందులో పోసేసుకొని బెల్లం వచ్చి 1/2 కప్పు తీసుకున్నాను. ఇది మనకి స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం వేసుకోవచ్చు. మొదలే ఇది స్వీట్ అండి, తాటిపండు అనేది స్వీట్గానే ఉంటుంది కాబట్టి నేను 1/2 కప్పే తీసుకున్నాను. ఇలా బెల్లము, ఈ తాటి పండు గుజ్జు, రవ్వ అంతా కూడా కలిపి పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించి బాండిల్ పెట్టి 2 టేబుల్ స్పూన్ నిండా ఆయిల్ పోసాను. ఆయిల్ పోసిన తర్వాత మనం రొట్టి ఎట్లా చేసుకుంటామో రొట్టి అలాగనే ఇదంతా కూడా రొట్టెలాగా చేసుకొని ఇలా చేసుకోవాలా. మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. 2 నిమిషాలకు ఒకసారి మూత తీస్తూ చూసుకుంటూ ఉండాలి. ఇది ఉడికేదానికి ఒక 20 నిమిషాలన్నా పడుతుంది. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. 10 నిమిషాలకి ఇలా ఉడుకుంటుంది చూడండి. బాగా కాలినట్టు కూడా ఎర్రగా చుట్టుపక్కల కూడా కాలినట్టు అనిపిస్తుంది కదా. ఇలా అంతా కూడా తిప్పేసుకునేదేను. మనం దోశకి ఎంత తిప్పిస్తే ఎంత ఇరిగిపోతుందండి, రవ్వ లోపల ఉడకదు కాబట్టి మనం ఏరే పెనం మీద ఇట్లా బాల్ వేసుకోవటమే. ఈ బాల్ వేసుకున్న 10 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత మళ్ళీ ఇంకొక బాండిట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసి ఇలా పోసిన తర్వాత 2 నిమిషాలు ఇలా కూడా ఉడికించుకోవాలా. ఇలా ఉడికితేనే బాగా లోపల కూడా ఉడికిపోతుందండి రవ్వ అనేది. అంతేనండి, ఈ తాటిపండుతో ఈ రెసిపీ సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి, మీకు ఎలా కుదిరి